రోజు మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి మార్కాపురం విజయోత్సవ సభ నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలను మోసం చేసి అనేక వాగ్దానాలు ఇచ్చారని, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు అని వివరించారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన 905 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాయలసీమ మాదిరిగా మార్కాపురం జిల్లాని హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డును 4 లైన్ల కారిడార్ గా అభివృద్ధి చేయడానికి ప్రధాని మంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం 16.84 కోట్ల రూపాయలను మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 116 ఆలయాలకు దీపధూప నైవేద్యాలకు 10,000 రూపాయల చొప్పున 1.10 కోట్లను విడుదల చేయడం జరిగిందన్నారు. విజయోత్సవ కార్యక్రమం ప్రతి జిల్లాలో జరుగుతుంది, ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. అన్ని విషయాలు స్థానికంగా అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో 1-2 మాటలు మాత్రం చెప్పాల్సినటువంటి అవసరం. ఎన్నికలకు ముందు ఆనాడు రైతులుగా, యజమానులుగా, హక్కుదారులుగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మీ భూములు మీవి కావు, మీ ఆస్తులు మీవి కావు అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతుల యొక్క భూములకి తన ఫోటోతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలు తయారు చేసుకొని రైతులకు ఉన్నటువంటి భూముల హద్దుల్ని మార్చివేసి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తే చల్లని పాస్ పుస్తకాలే అక్కడ ముందుకు రావడం జరిగింది. ఆనాడు ఎన్నికల సందర్భంలో చెప్పిన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి తరఫున కానీ, గౌరవం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే రైతుల భూములకి హక్కుల్ని కాపాడుతాం, రైతుల ఆస్తులకి భద్రతనిస్తాము, ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి రైతులకి సమూలంగా హక్కు పత్రాలను ఇవ్వడం ప్రారంభించాం. ఇవాళ ఈ మార్కాపురం జిల్లాలో కూడా చాలా గ్రామాల్లో హక్కు పత్రాలు మారిపోతే ఇవాళ సర్వే చేసి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి రాజముద్రతో కూడుకున్నటువంటి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి బ్లాక్ చైన్ సిస్టంతో ఉన్నటువంటి కొత్త పాస్ పుస్తకాలని రైతులకు ఇవ్వడానికి ప్రారంభించాం. వాళ్ళు 2 మాసాల్లో ఈ రాష్ట్రంలో 23 లక్షల పాస్ పుస్తకాలు రైతు కుటుంబాలై మార్చేస్తే, మేము ఇవాళ మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ 23 లక్షలే కాదు, 1 కోటి మంది రైతుల యొక్క హక్కు పత్రాలను ఇవ్వాలి అని అంటే 1 సంవత్సరం కాలం పడుతుందని చెప్పి ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు టార్గెట్ పెట్టుకొని ప్రతి నెల ఈ భూముల యొక్క హక్కు పత్రాలని రైతులకి కొత్తవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, ఈరోజు వ్యవసాయ రంగం మనం అభివృద్ధి పదంలో తీసుకుపోతామని, వ్యవసాయ రంగం ద్వారా మనమందరం బాగుపడతామని, మనల్ని హార్టికల్చర్ హబ్బులో కలిపినటువంటి చరిత్ర మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిది. ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయల నిధులతోటి మన ప్రాంతం అభివృద్ధి చెందబోతా ఉందంటే మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామో, ఏ స్థాయిలో మనం అభివృద్ధి చెందబోతా ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ 1,00,000 కోట్లనేవి కూడా రాబో 5 సంవత్సరాల కాలంలోనే రాబోతా ఉన్నాయి, ఎప్పుడో వచ్చేది కాదు. ఈ సంవత్సరం దగ్గర 290 కోట్ల రూపాయలతోటి మన జిల్లాలో పొలాల్లో తారు రోడ్లు వేస్తా ఉన్నామనంటే ఈ ప్రభుత్వం ఏ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉందో మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా
విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మరి సభలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఇక్కడ జరుపుకున్నారు. ఆ రోజు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం వస్తా. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు మార్కాపురం వచ్చారు నారాయణ రెడ్డి గారు, మనందరం కలిసి రెడ్డి గారు అధ్యక్షన ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ప్రతి నెల కూడా మంత్రి గారిని ప్రతి నెల కూడా ప్రాజెక్టుకు పంపిస్తున్నారు. ప్రతి నెల వెళ్ళి ఎంత వర్క్ జరిగింది చూసినామని. తర్వాత చాలాసార్లు నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎంత ప్రాజెక్ట్ చేసినా మనం ఆర్ఆర్ ప్యాకేజీలు, అదే ముంపు గ్రామాల ప్రజల్ని వాళ్ళ కనుక ఇవ్వకపోతే కనుక ముఖ్యంగా 11 గ్రామాలు ఉన్నాయి, ఇవ్వకపోతే మనకి ఇబ్బంది. దానికి ఒక 1200 కోట్ల పైన డబ్బులు కావాల్సి వచ్చిందని చాలాసార్లు అనుకున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇస్తున్నాను, మీరు దాని గురించి ఎందుకు గాబరా పడతారు, మనం చెప్పాం కదా ప్రాజెక్ట్ చేద్దామని, ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దామని చెప్పారు. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు. నిన్న మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి టన్నాల దగ్గర ఎంత పని జరుగుతుందో చూసి వెళ్ళారు. మంత్రి గారికి చెప్పాం, మేము ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు మా కోసం ఆగొద్దు, ప్రతి నెల మీరు వచ్చి మీ పని చేయండి. జిల్లా ఇచ్చినప్పుడే చెప్పారున్నప్పుడు కూడా ఈ జిల్లాని నేను ఇస్తున్నాను, ఈ జిల్లాని బాగా దీని అభివృద్ధిలో కూడా తీసుకురమ్మని చెప్పని మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, మాకందరికి కూడా చెప్తూ, దాంతోపాటు వెలుగొండ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే దాని కొరకు త్వరితగతిన కూడా నేను ప్లాన్ చేస్తున్నట్టుగా వారు చెప్పిన మాట ప్రకారం, అంటే వెలుగొండని శంకుస్థాపన నేనే చేశాను, అదేవిధంగా నేనే ఈ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం కూడా నేనే చేయాలని వారు చెప్పిన మాట ప్రకారం జరుగుతున్న కార్యక్రమాలు చూసి మనం అందరూ కూడా ఎంతో ప్రోత్సహించవలసిందిగా ఉంది. చాలా సంతోషమైన వాతావరణం ఇక్కడ కూడా. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత నుంచి ప్రజల్లో ఒక చైతన్యమైన వాతావరణం కూడా జరుగుతుంది. జిల్లాలో అధికారులందరూ కూడా రావటం, కలెక్టర్ గారు, జేసీ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ప్రణాళికలు కూడా తీసుకొని వస్తూ ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఆలోచిస్తూ, అదేవిధంగా టూరిజం అనేది ఏ విధంగా అంటే టెంపుల్ టూరిజం ముఖ్యంగా దానికి ఆజ్యం పోసిన ఒక మహా వ్యక్తి అంటే మా మామగారు శ్రీ ఆనం నారాయణ రెడ్డి గారే టెంపుల్ టూరిజం అనేది 20 ఏళ్ల క్రితం ఆయన టూరిజం శాఖ మార్చులుగా ఉన్నప్పుడు వారు ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే మార్కాపురంలో చెన్నకేశ్వర స్వామి ఉన్నారు, గిద్దలూరులో నమలగుండ రంగనాయకుల స్వామి ఉన్నారు, త్రిపురాంతకంలో చూస్తే త్రిపుర సుందరీదేవి గారు ఉన్నారు, అదేవిధంగా భైరవ కోణలో చూస్తే కాలభైరవ స్వామి గారు ఉన్నారు. ఇంకా మధ్యలో ఈ మార్కాపురం జిల్లాలో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ప్రసిద్ధికరమైన ఆలయాలన్నీ కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు అప్పుడే అనేవాడు, టెంపుల్ కారిడార్ అనేది అన్ని ప్రాంతాలను కూడా కలుపుకొని పోయేటట్టుగా కూడా రోడ్ల నిర్మాణం, కనెక్టివిటీ కూడా చేయాలనేది వారి ఆలోచనలు ఇప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అంటే సంతోషకరమైన మొత్తం. అందులో టూరిజం అంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.